భారత సైన్యం డీజీఎంఓ మనకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎట్లయితే మన పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తమ యుద్ధాన్ని ఆపుతామని చెప్పేసేసి బతిన్లాడుకుని భారత్ని దాడి చేయొద్దని కోరాడు కదా. అట్లాగే డీజీఎంఓ ఎట్లుంటారో మనకు ఒక డీజీఎంఓ ఉంటారు. మన డీజీఎంఓ ఇప్పుడు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. ఏమని అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి డీజీఎంఓకి ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చారు. గత 2-3 రోజులుగా మన సరిహద్దులో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో డ్రోన్లు ప్రత్యక్షం అవుతుంటాం. ఆ డ్రోన్లతో తుపాకులో లేకపోతే గనక తుపాకీ రౌండ్‌లో, బాంబులో, గ్రెనేడ్‌లో ఇక్కడ జారవిడుస్తూ ఉంటాం. మొన్న పట్టుకున్నారు, అవి స్వాధీనం చేసుకున్నారు. నిన్న మళ్ళీ వచ్చినాయి. వీళ్ళు కాల్పులు జరపగానే పారిపోయినాయి వెనక్కి. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఈసారి పేల్చేస్తాం. ఆ తర్వాత మీ భూభాగంలో ఉండగానే మేము పేల్చి పడేస్తాం. మీ భూభాగం నుంచి మా భూభాగంలోకి దాటిన తర్వాత మేము కాల్చాం, మీరు వెనక్కి తీసుకెళ్లారు. మీరేమంటారు సాధారణంగా మీ ఏరియాలో అంటారు మీ దగ్గర ఉంటే. మా భూభాగంలో కూడా వచ్చినాయి. మేము కాల్చాక వెనక్కి పోయినాయి. ఈసారి మీ భూభాగంలో ఉండగానే కాల్చేస్తాం. అప్పుడు మీరు అడగడానికి వీల్లేదు. మీ సహకారం లేకుండా డ్రోన్‌లు అక్కడ ఎట్టా తిరుగుతాయి? ఎవరో వ్యక్తులు వేశారని చెప్పడానికి. సరిహద్దుల్లో అట్టా ఉంటదా? ఏదో తెలివితేటలు ప్రదర్శించొద్దని వార్నింగ్ ఇచ్చారనమాట.